కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకెచ్చెలునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఎలాగున కలిసి దేవదేవుని నామమును గొప్ప చేటకు గాను మహాదేవుడు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి మనం ప్రభువుని ఎంతగానో స్తుతించబద్దులమునై ఉన్నాము. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. ఆమేన్. నేటి దిన వాక్య ధ్యానమై నిర్గమాకాండము 5వ అధ్యాయము 2వ వచనం. ఫరో, నేను అతని మాట విని ఇశ్రాయేలీలను పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలీలను పోనీయనెను. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రం. మీ దివ్యమైన కృప, కాపుదల, కనికరమును రెట్టింపు చేసి మీ ఆత్మ స్వాధీనంలోనూ నడిపించండి. ఆశ్చర్యకరమైన మీ కృపా బాహుల్యము మా అందరికీ తోడయుండునుగాక. వాక్కు చేత మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరచుమని ప్రభువా, మీ మాటలు వెల్లడి అగుచుండగానే వెలుగును ప్రకాశింపచేసి మీ మాటలు ఎంతటి స్థలములోకి అవి శబ్ద తరంగాలుగా వెళుతున్నాయో ఆ ప్రాంతమంతా వెలుగు విరాజిల్లి చీకటి పారద్రోలబడునుగాక. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, బాగున్నారు కదూ? ఈ వాక్య భాగంలో ఫరో యొద్దకు మోషే వెళ్ళి ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు ఒక ఉత్సవమును చేయుటకు గాను మేము 3 దినములంత ప్రయాణము అరణ్యములోకి చేసి అక్కడ పండుగను చేస్తాము అంటున్నారు. కనుక నా జనులను పోనీయి అని అడిగారు. అప్పుడు ఫరో అంటున్నాడు, నేను ఈ జనులను పోనిచ్చుటకు అసలు యెహోవా ఎవడు అంటూ మాట్లాడారు. యెహోవా ఎవడు? ప్రియులారా, యెహోవా ఎవడు అని మాట్లాడుతున్నాడంటే ఫరోకి ప్రభువు తెలియదా? లేక గర్వముతో అతడు ప్రేలాపన చేయుచు ఉన్నాడా? అంటే హెబ్రీలు దేవుని గురించి తన పితరులైనను తనతో చెప్పి ఉండలేదంటారా? తప్పక తెలుసు. అయితే ఈ జనము దాస్యములోనున్నారని, ఫరో యొక్క పితరులు తరాలుగా ఈ జనమును ఇబ్బంది పెడుతూ వస్తున్నారని అతడికి తెలుసు. అతనికి ఉండిన అహంకారము, గర్వపు ధోరణియే
తనను అలాగున నడిపించినది అని ఒకటి భావన. అయితే పులరా, జీవాధిపతి అయిన మహాదేవుని గూర్చి వెక్కసంగాను వ్యంగ్యంగాను మాట్లాడేవాళ్ళు ఆనాడే కాదు ఈనాటికి కూడా లేకుండా పోలేదు. అయితే దేవుడు ఎంతటివాడు, ఎంత మహాదేవుడు అనేది ఆయన రక్తంలో కడగబడిన నీకు నాకు దానిని గురించి బాగుగా మనం ఎరిగిన వారం. అయితే పిల్లరా, ఇక్కడ ఇతడు యెహోవా ఎవడు అని మాట్లాడాడు కదా. అలాగునని అపోస్తుల కార్యగ్రంథము 9వ అధ్యాయాన మరి సౌలు అనబడినటువంటి వ్యక్తి కూడా ప్రభువును గూర్చి అక్కడ మాట్లాడుచున్నప్పుడు, ప్రభువా నీవు ఎవడువు అంటూ మాట్లాడాడు. పిల్లరా, మీకు గుర్తున్నది కదా, అపోస్తుల కార్యగ్రంథము 9వ అధ్యాయంలో సౌలు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం యొక్క వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు సౌలు నేల మీద పడి ఉన్నాడు. సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్న ఒక స్వరం వినబడుతుంది. 5వ వచనం, అప్పుడు అతడు అంటాడు, ప్రభువా నీవెవడవని అడుగగా. ప్రియులారా, ఇక్కడ యెహోవాను దేవుని ఫరో నీవెవడు అంటాడు. అయితే ఇక్కడ సౌలు కూడా ప్రభువును గురించి మాట్లాడినప్పుడు నీవెవడు అంటూ మాట్లాడారు. మీరు వింటున్నారు కదా. అయితే సౌలు పౌలుగా మలచబడ్డాడు, కానీ ఫరో మలచబడలేదు. పాపి అయిన పౌలు పరిశుద్ధుడగై 3వ ఆకాశానికి ఎక్కి వెళ్ళగలిగినంత వాడయ్యాడు. కానీ ఫరో పరిశుద్ధపరచబడలేకపోయాడు, పవిత్రుడు కాలేకపోయాడు. గల కారణం ఏమై ఉండొచ్చు? చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, నాశనానికి ముందు గర్వం నడుచునని. చూడండి, ఆదిలో కూడా ఈ గర్వం అనేది లూసిఫర్లో ఆరంభమైంది. అవిధేయత ఏదేనులో ఆరంభమైతే గర్వము అనేది లూసిఫర్ హృదయంలో ఆరంభమైంది. ఇప్పుడు ఆ గర్వంతో తాను అక్కడ నుండి పడద్రోయబడ్డాడు. పడినవాడు పడినట్లుగా లేకుండా అనేకులను ఈ గర్వపు యొక్క అంచులకు నడిపిస్తూ పడద్రోస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఫరో అంటున్నాడు, యెహోవా ఎవడు? యెహోవాను నేను ఎరుగను అంటున్నారు. పిల్లరా, పాత నిబంధనలో ఇతడు, క్రొత్త నిబంధనలో అతడు మాత్రమే గాక ఇంకా బైబిల్ గ్రంథంలో కొన్ని పర్యాయాలు కొన్ని చోట్ల ఇలాగున ప్రభువు మీద ప్రేలాపన చేసినటువంటి వారు కొందరు ఉన్నారు. వారు ఎలాంటి వారు అంటే, కీర్తన గ్రంథం 10:4 ప్రకారంగా ఇలాగున్నది, దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడను కొందరు, దేవుడు లేడని వారెల్లప్పుడూ యోచించుదురు అనుంది. ప్రియులారా, అలాగనే 14వ కీర్తన 1 దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేదురు అని అక్కడ తెలియపరుస్తున్నారు. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, ఒక భ్రష్టాత్మ అనేది వారిని ఆవరించినట్లుగా, భ్రష్టాత్మ చేత నడిపించబడిన దాఖలాలు వీరిలో కనిపిస్తుంటాయి. ఇక 12వ కీర్తన 4వ వచనంలో, మా పెదవులు మావి, మాకు ప్రభువు ఎవడని వారు అనుకొందురు అంటూ అక్కడ కూడా చూస్తున్నాం. దేవుడు ఎవడు అంటూ వీళ్ళు ప్రశ్నించినప్పుడు, ప్రియులారా, దేవుడు ఎట్టివాడు అనేటువంటిది మోషే దేవుడు అనుగ్రహించిన దైవిక శక్తి ప్రభావం చేత మహత్కార్యాలు, సూచక క్రియలను వారు జరిగించారు. దేవునికి స్తోత్రం. అద్భుతములు చేశారు, గొప్ప విజయాన్ని సాధించారు. అయితే ప్రియులారా, మరి
ఈ ఫరో సంగతి ఏమైందంటే ఆ గర్వంతోనే ఉన్నాడు, గర్వ స్వభావాన్ని ధరించిన వాడై ఉన్నాడు. ఆ గర్వంతోనే పతనావస్థనకు దిగిపోయి సమస్తాన్ని, రాజ్యాన్ని చిన్నాభిన్నం చేసుకున్నట్లుగా చూస్తుంది. ఎందుకంటే 10 రకాలైన తెగుళ్ళ చేత ఐగుప్తు మొత్తం దాని రూపు మారిపోయింది, పిల్లరా, నాశనం అయిపోయింది. ఆ దేశంలో ఉన్నటువంటి మరి ఆ రాజు సమక్షంలో 600 బలమైన రథాలు నీట మునిగిపోయి ఎందరో మరి సైనికులు మరణించారు. ఐగుప్తు దేశం కప్పలతో నిండిపోయింది. పేలు చేత వాళ్ళు ఇబ్బంది పడ్డారు. వడగండ్ల చేత వారు పశువులు, పొలములు, పంట యావత్తు మొత్తం కోల్పోవడం జరిగింది. అంటే ఒక్కని గర్వం దేశానికి ఎంత నాశనం తెచ్చిపెట్టిందో చూసారా? కనుకనే ప్రభువారు అంటారు, తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతారని, తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతారని. మరి నూతన నిబంధన పౌలు దగ్గరకు వచ్చినప్పుడు పౌలునకు ప్రభు ప్రత్యక్షత కలగగానే అతడు గమాలియేలు పాదాల యొద్ద సుక్షితుడైనప్పటికీ, ధర్మశాస్త్ర గ్రంథమందు నిష్ట కలిగిన వాడైనప్పటికీ ప్రభు మాట విని లోబడ్డాడు. ఏది అయితే రమ్యం అనుకున్నాడో దాన్ని తృణీకరించాడు, ఏది లాభదాయకం అనుకున్నాడో దాన్ని పెంటగా ఎంచుకున్నాడు. క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. తను తగ్గించుకున్నాడు. నేల మట్టుకు వరకు తను తగ్గించుకున్నాడు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమని ఎంచుకున్నాడు. గొప్ప కృపను పొందుకున్నాడు. మరి జీవం కలిగిన దేవుని పిల్లలుగా మనము ప్రభు పాదాలు పట్టుకుని అలాగను తగ్గించుకున్నప్పుడు మన స్థితి కొంచెమైనా దేవుడు లేవనెత్తుతాడు. పౌలును ప్రభు లేవనెత్తాడు. ఫరో మార్పునందని హృదయాన్ని కలిగిన కారణం చేత అతడు అణచివేయబడినట్లుగా చూస్తున్నాం. కనుక దేవుని పిల్లరా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, జీవం కలిగిన దేవుని పిల్లలుగా మనల్ని మనం తగ్గించుకుందాం, ప్రభు కృపలో హెచ్చించి పెడదాం. ఆ కృపతో దేవుడు మనల్ని దీవించునుగాక. తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ వాక్కులు మా అందరి హృదయాల్లో ఫలభరితం చేయండి. మీ జీవంతోనూ, కృపతోనూ, బలంతోనూ వర్ధిల్ల చేయండి. ఆశ్చర్యకరమైన మీ కృప మా అందరికీ తోడై ఉండును గాక. యేసు నామమున ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.